2026లో ఎవరైతే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో కంపల్సరీ చూడండి. ఈ వీడియో చూడడం వల్ల మీరు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుంటారు. దాంతోపాటు రియాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా తెలుసుకుంటారనమాట. వన్స్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ పూర్తి అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తే సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి వెళ్తాము, ఏం చేస్తే మనం సెటిల్ అవుతాము, ఇవన్నీ కూడా నేను మాట్లాడతాను. అందరూ చెప్పినట్టు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అయిపోగానే డీటెయిల్స్ చెప్పేసి వీడియో అయితే క్లోజ్ చేయను అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత మీ పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుంది, అవంతా కూడా నేను ఇప్పుడే చెప్తాను మీకు. ఎందుకంటే నాది కూడా డిగ్రీ అయింది, నా పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది కాబట్టి మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు కూడా ఒక ప్లానింగ్ వేసుకుంటారనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా కాబట్టి ఫుల్గా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రజెంట్ అందరూ అనుకుంటూ ఉంటారు ఏఐ వచ్చేసింది కదా, జాబ్స్ అనేటివి మనకి ఇంకా ఇంక్రీజ్ అవుతాయి, చాలా మందికి జాబ్స్ వస్తాయి ఫ్యూచర్లో. మనం చాట్ జీపీటీలను అడిగినా ఎక్కడ అడిగినా కానీ ఒకటే చెప్తుంది అనమాట, జాబ్ ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేది, అంటే సాఫ్ట్వేర్ జాబ్స్ వీటన్నీ కూడా మనకి హైగా ఉంటాయి, చాలా ఎక్కువ జాబ్లు వస్తూ ఉంటాయి అని చెప్తూ ఉన్నారు. బట్ రియాలిటీ కూడా మనం మాట్లాడుకోవాలి. మనం ప్రజెంట్ సిచ్యువేషన్స్ మనం చూసుకుంటా ఉన్నాం. సో టీసీఎస్ కానీ, విప్రో కానీ, ఇన్ఫోసిస్ కానీ, ఇలా చాలా కంపెనీస్ లే ఆఫ్స్ ఇస్తున్నాయి. ఎవరిని ఇస్తున్నాయండి? అది కూడా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ని తీసేసి ఫ్రెషర్స్ని హైర్ చేసుకుంటా ఉన్నారు. ఎందుకు? టెక్నాలజీస్ వల్ల ఫ్రెషర్స్ని హైర్ చేసుకుంటా ఉన్నారు, బాగానే ఉంది. తర్వాత ఫ్రెషర్స్ అనే వాళ్ళు జాయిన్ అవుతారు, కొన్ని డేస్ తర్వాత వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎక్స్పీరియన్స్తో పాటు వాళ్ళు టెక్నాలజీస్ అనేటివి రెగ్యులర్గా నేర్చుకుంటూ ఉంటే తప్ప జాబ్స్ అనేటివి నిలవు అనమాట. ఓకేనా? మనం కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తూ ఉంటే మనం లైఫ్ లాంగ్ నేర్చుకుంటూనే ఉండాలి. ఒకవేళ నేర్చుకోలేదు అనుకోండి, జాబ్స్ అనేటివి పోతాయి అన్నమాట, మీకు కూడా లే ఆఫ్ ఇచ్చి పంపించేస్తారు. సో కాబట్టి ఈ వీడియోని ఫుల్గా చూడండి. ఇవన్నీ కూడా నేను లాస్ట్లో మీతో మాట్లాడతాను. సో ఫస్ట్ ఫుల్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. సో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఎలిజిబిలిటీ చూసుకుంటే 12th అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అయితే మీకు సబ్జెక్ట్స్లో ఉండాలన్నమాట. మనకి మినిమం వచ్చేటప్పటికి 50% ఉంటేనే మీకు దీంట్లో ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. కొన్ని కాలేజెస్ 45 ఉన్నా సరిపోతాయి, బట్ యూనివర్సిటీస్ అలాంటివి ఏంటంటే 60 పైన అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. తర్వాత వచ్చేటప్పటికి సబ్జెక్ట్స్ చూసుకుంటే ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్, డేటా స్ట్రక్చర్స్, ఆల్గరిథమ్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, ఇలాంటివి అయితే ఉంటూ ఉంటాయి కామన్గా. ఇది వచ్చేటప్పటికి 3 ఇయర్స్ అండి. 3 ఇయర్స్ ఈ డిగ్రీ అయితే ఉంటుంది. మనకి 6 సెమిస్టర్స్ అయితే ఉంటాయి అనమాట. సో తర్వాత వచ్చేటప్పటికి శాలరీస్ మన ఇండియాలో చూసుకుంటే 2.5 to 6 ఎల్పిఏ వరకు అయితే ఉంటుందండి. 2.5 to 6 ఎల్పిఏ ఉంటుంది. బీటెక్కి దీనికి ఏంటి డిఫరెన్స్ అంటే, బీటెక్లో అనేది డెప్త్గా చెప్తారనమాట. బట్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్లో ఏంటంటే మనకి జాబ్కి కావాల్సినవి మాత్రమే చెప్తారు. సో పైన పైన అలా చెప్పేసి సాఫ్ట్వేర్ జాబ్కి ఏదైతే అవసరమో అవి చెప్పి పంపించేస్తారు. బట్ బీటెక్ వాళ్ళకి చాలా డెప్త్గా చెప్తారు, బేసిక్ నుంచి హై లెవెల్ వరకు చెప్తారనమాట. సో అందుకే వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి, బట్ వాళ్ళకి కూడా జాబులు లేవు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే. సో ఇంకా వాళ్ళకి వెళ్ళినప్పుడు మనకి యాడ్ ఉంటాయి. సో చూడండి, మీకు లాస్ట్లో మొత్తం చెప్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి కామన్ జాబ్ రోల్స్ చూసుకుంటే సాఫ్ట్వేర్ డెవలపర్, వెబ్ డెవలపర్, డేటా సైంటిస్ట్, అనలిస్ట్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, సైబర్ సెక్యూరిటీ, ఐటీ ప్రాజెక్ట్ మేనేజరు, యూఎక్స్వై డిజైనరు, ఇలాంటి చాలానే ఉంటాయి మనకి జాబ్ రోల్స్. సో మీరు అందులో ఎక్కడొక దాంట్లో మీరైతే సెటిల్ అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి రిక్రూటర్స్ కూడా మనం చూసుకున్నట్టయితే మనకి టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్, అసెంజర్, కాగ్నిజెంట్, ఐబిఎం, టెక్ మహేంద్ర, ఇలాంటి పెద్ద పెద్ద ఎంఎన్సి కంపెనీస్ కూడా ఈ స్టూడెంట్స్ని తీసుకుంటాయి అనమాట జాబ్కి. ఓకేనా? తర్వాత వచ్చేటప్పటికి చాలామంది అనుకుంటూ ఉంటారు ఏంటంటే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అయిపోగానే మనకి జాబ్ వచ్చేస్తుంది, లైఫ్లో సెట్ అయిపోతాము, 3 ఇయర్స్లో డిగ్రీ అయిపోద్ది అని అనుకుంటూ ఉంటారు. బట్ రియాలిటీ విషయానికి వస్తే మీరు హైదరాబాద్లో అమీర్పేట్కి వెళ్ళినా లేకపోతే బెంగళూరుకి వెళ్ళినా కానీ మీకు తెలుస్తుంది అనమాట, కోచింగ్ సెంటర్లు ఎన్ని ఉంటాయో. అందరూ కొన్ని వేల మంది చదువుతున్నారండి కోచింగ్ సెంటర్లో ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత. కోచింగ్ సెంటర్లు చేసినా కానీ లాభం లేకుండా చాలామంది ఇంకా జాబ్ లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. వీళ్ళంటి వాళ్ళు అందరూ కూడా అక్కడికే పోతాం, మనం కూడా అక్కడికే పోతాం అనమాట. సో కోచింగ్ తీసుకొని తర్వాత జాబ్కి ట్రై చేసుకుంటూ ఉండాల్సిందే. సో జాబ్స్ అయితే చాలా కష్టంగా ఉన్నాయి ప్రజెంట్. మీరు ఎవరినైనా అడగండి, ఐటీ ఎంప్లాయీని ఎవరినైనా అడగండి, వాళ్ళు చెప్పేది ఒక్కటే, ప్రజెంట్ జాబ్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి, చాలా కష్టం కూడా. ఎలా వస్తుందండి? ప్రతి ఒక్కరూ సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకే వెళ్ళాలి. ఒకప్పుడు ఎలా ఉండేదంటే బీటెక్ సిఎస్సి చేసిన వాళ్ళు మాత్రమే ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి వెళ్ళేవాళ్ళు, బట్ ఇప్పుడు అలా కాదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏఐ అంటారు, అదంటారు, ఐఓటీ అంటారు, తర్వాత ఇలా స్పెషలైజేషన్స్ అనేవి చాలానే వచ్చేసాయి.
చాలా స్పెషలైజేషన్స్ వచ్చాయి. ఈవెన్ బీసీఏ, బీకామ్ వీళ్ళు చేసినోళ్ళు కూడా వీళ్ళు సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌కే వెళ్తున్నారనమాట. అంతెందుకండి బీబీఏ చేసినోళ్ళు సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో జాబ్ చేస్తా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎవ్వరైనా మీరు ఏ బ్రాంచ్ అయినా, ఎక్కడైనా చిన్న కాలేజీలో చదివినా, పెద్ద యూనివర్సిటీలో చదివినా, మీరు ఎక్కడ చదివినా జాబ్స్ అనేటివి వస్తాయండి. కాకపోతే ఒక్కటే మీ దగ్గర సరైన స్కిల్స్ ఉండాలి. స్కిల్స్, మీకు చేసిన ప్రాజెక్ట్స్, నాలెడ్జ్, కమ్యూనికేషన్ వీటి బట్టే మీ జాబ్ అనేది డిసైడ్ అవుతుంది. వాడు బీటెక్ చేశాడు వాడికి జాబే వస్తుంది, నేను బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేశాను నాకు జాబ్ రాదు అన్న ఫీలింగ్ అనేది వద్దు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ దరిద్రం అలా ఉంది, ఏం చేయలేం. ఓకేనా? ఎవడు ఏం అంతెందుకు ఇంటర్ చదివిన వాళ్ళు కూడా ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేయొచ్చు, తెలుసా మీకు? జోహో కంపెనీ తెలుసు కదా, ఆయన ఫౌండర్ ఎవడో తెలుసు కదా, ఆ ఫౌండర్ ఏం చెప్పాడో మీకు తెలుసు కదా. ఇంటర్ చదివిన వాళ్ళైనా 10th చదివిన వాళ్ళైనా కూడా మేము జాబ్స్ ఇస్తాము, మీ దగ్గర స్కిల్ ఉంటే చాలు, మాకు స్కిల్లే ఇంపార్టెంట్. ఫారెన్ కంట్రీస్లో వాళ్ళు డిగ్రీలు చేయకపోయినా వాళ్ళకి జాబ్స్ వస్తాండే స్కిల్ బేస్ మీద అని వాళ్ళు ఆయన క్లియర్గా చెప్తున్నారు. చదువుకి స్కిల్కి సంబంధం లేదని క్లియర్గా ఆయనే చెప్పాడు, కావాలంటే వెళ్ళి చెక్ చేయండి మీకే తెలుస్తుంది. తర్వాత వచ్చేటప్పటికి ఈ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఫినిష్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఏదన్నా ఒక కోచింగ్ చేయండి. ఓకే, 3-4 months కోచింగ్ చేయండి. కోచింగ్ చేసిన తర్వాత జాబ్కి అయితే అప్లై చేయండి, ఇంటర్వ్యూస్కి వెళ్ళండి, ఒక 3-4 ఇంటర్వ్యూస్కి వెళ్ళండి. రాలేదా, నిరుత్సాహపడద్దు, ఆగిపోవద్దు అక్కడే. జాబ్స్ కోసం టైం స్పెండ్ చేసి 4, 6, 7, 1 year ఇలా టైం వేస్ట్ చేయకుండా నాన్ ఐటీ జాబ్స్లోకి జంప్ అయిపోండి. నాన్ ఐటీ జాబ్లోకి ఎంటర్ అయిపోయారు అనుకోండి, మీకు ఒక 1 year ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకేనా? ఎంటర్ అయిపోయిన తర్వాత మీరు సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి ట్రై చేస్తూ ఉండండి, ఇంటర్వ్యూ అప్లై చేస్తూ ఉండండి, ఇంటర్వ్యూకి పోతూ ఉండండి, రండి. ఎప్పుడో ఒక జాబ్ వస్తుంది కదా కంపల్సరీ, రాకుండా అయితే పోదు, వస్తుంది. ఈ లోపల నాన్ ఐటీ జాబ్లో మీరు వర్క్ చేస్తారు కాబట్టి మీకు శాలరీస్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకేనా? ఇంటర్వ్యూ వాడు కూడా మీరు అనుకోవచ్చు, ఇక నేను అందుకే మెన్షన్ చేసిన, ఇఫ్ యూ ఇఫ్ ఐ గో టు నాన్ ఐటీ జాబ్ మై ఐటీ కెరీర్ ఈస్ ఫినిష్డ్. ఇలా చాలామంది అనుకుంటూ ఉంటారు. అంటే ఏంటంటే ఇప్పుడు నేను నాన్ ఐటీ జాబ్లోకి వెళ్తే ఇంకా నేను సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి వెళ్ళలేనేమో అని అనుకుంటూ ఉంటారు చాలామంది. వాళ్ళకి నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే అలా ఎవ్వరు అనుకోవద్దు. ఎందుకంటే రిక్రూటర్స్ ఎవరు కూడా సో మీరు ఆ జాబ్ చేశారా మీకు జాబ్ రాదు అని ఎవరు ఏం చెప్పరు. ఓకేనా? ఇక్కడ మెయిన్ రిక్రూటర్స్ చూసేది ఏంటి అంటే స్కిల్స్, ప్రాజెక్టు, నాలెడ్జ్, కమ్యూనికేషన్. ఈ 4 కంపల్సరీ చూస్తారు. ఓకేనా? ఈ 4 మీ దగ్గర ఉంటే మీరు ఏం జాబ్ చేసినారో అవన్నీ ఎవ్వరు అడగరండి. ఓకేనా? ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు, ఇప్పుడు ఇలా ఉంది కాబట్టి వీళ్ళు ఈ పని చేశారు. మనకి ఎండ్ ఆఫ్ ద డే మనకి శాలరీ ముఖ్యమండి. మనం తినడానికి కడుపులో పోవడానికి శాలరీ ఇంపార్టెంట్. మనం ఏం జాబ్ చేస్తే ఏముంది అందులో? ఓకే కదా? ఇప్పుడు టైం వేస్ట్, 1 year టైం వేస్ట్ చాలా మంది ఉన్నారు. 1-2 years నుంచి ఐటీ జాబ్ కోసమే ట్రై చేస్తూ అలా ఆగిపోతూనే ఉన్నారు. కాబట్టి ఇలాంటివి పెట్టుకోకుండా ట్రై చేయండి. ఒక 4-5 months ట్రై చేయండి, రాలేదా నాన్ ఐటీలోకి వెళ్ళండి. నాన్ ఐటీలో శాలరీ సంపాదించుకుంటూ ఒక పక్క అయితే ఇలా అప్లై చేస్తూ జాబ్స్కి అయితే ట్రై చేస్తూ ఉండండి. జాబ్ వచ్చిన తర్వాత దానికి బాయ్ చెప్పేయండి. ఓకే, ఇలా చేస్తూ ఉంటే మీకు బాగుంటుంది. లేదు మేము ఐటీ కోసమే వెయిట్ చేస్తామంటే ఇంకా మీ కర్మ, ఎవరు ఏం చేయలేరు దానికి. చాలామంది ఇప్పటికీ మా రూమ్మేట్స్ 2 years నుంచి ఐటీ జాబ్ కోసం ఇంకా ట్రై చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ 3-4 కోచింగ్లు అయినాయి, ఇంతవరకు జాబ్ రాలేదు. మా పీజీలో మీరు చూసుకుంటే చాలామంది ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళే చెప్తున్నారు ఈ జాబ్స్ చాలా కష్టంగా ఉన్నాయి, ఇప్పుడు అసలు వాళ్ళు చెప్పే ఐడియా కూడా ఇదే, నాన్ ఐటీలోకి వెళ్ళండి, కొద్ది రోజులు అలా ట్రైన్, వాళ్ళ సజెషన్ మేరకే మీకు ఇది చెప్తున్నా అంతే. ఓకేనా? అర్థం చేసుకోండి, మీరు చూస్తా అన్నారు, మీరు చిన్న పిల్లలు కాదు. సొసైటీ గురించి మీరు అర్థం చేసుకోవాలి. ఏం ప్లానింగ్ లేకుండా వెళ్ళి నాన్న తిప్పలు పడి లాస్ట్కి ఎర్రిపప్పలు అవ్వడం కంటే కూడా ఒక ప్లాన్ వేసుకొని ముందుగా జాగ్రత్త పడడం ఇంపార్టెంట్ అండి ఇప్పుడు. ఓకేనా? జాగ్రత్త పడి కొంచెం శ్రద్ధ పెట్టండి. ఓకేనా? మనం డబ్బులు సంపాదించడం కోసమే జాబ్ చేస్తున్నాం, ఐటీ జాబే మనకి లైఫ్ కాదు. ఓకేనా? జాబ్లు అంటే బోల్డ్ అని జాబులు ఉన్నాయి, వాటిలన్నిటిలో కూడా చూసుకోండి. వస్తే మంచిది ఐటీ జాబ్, కొంతమంది అదృష్టం, అది కూడా అదృష్టం ఉంటే ఎవరు ఏం చేయలేరు, తలరాతలో రాసి పెట్టుంటే. సో అది మ్యాటర్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి.